హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 10వ తరగతి అర్హతతో అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వాలంటరీ వ్యవస్థ మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థకు కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన వారిని నియమించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల గౌరవ వేతనం 750 పెంచి 5,750 అందిస్తున్నారు. అంతేకాక ఏపీలో ఈ వాలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి రాత పరీక్ష కూడా లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గ్రామీణ ప్రాంతాలలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 34,694 మంది వాలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వాలంటీర్ల వ్యవస్థపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి అనంతరం ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత వాలంటీరీ వ్యవస్థ నియామకాలపై స్పష్టత ఇవ్వనున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాలంటీరీ వ్యవస్థ అమల్లోకి వస్తే ఎలాంటి విద్యార్హత ఉంటుంది, ఎంత వేతనం ఇస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వాలంటీరీ వ్యవస్థ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.